సో ఫ్రెండ్స్, నేనైతే చూసారు కదా, ఇదైతే పూరి పిండి అండి. మైదా గోధుమ పిండి రెండు మిక్స్ చేసి కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. సో అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. నేనైతే పూరి పిండి 250 గ్రాములు తీసుకున్నాను, అంటే పావు కిలో. దీంట్లోకి వచ్చేసి సాల్ట్, తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి, కొంచెం వేసేసుకోండి సాల్ట్. అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి. పొంగడానికి మంచి వస్తే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలు వేసుకుంటేనే సేమ్ హోటల్లో స్మెల్ లాగా, హోటల్లో ఫ్లేవర్ అయితే వస్తుంది. మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను పాలు. సో హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుంది, పిండి ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట. అప్పుడే పాలు వేయగానే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని మంచిగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలిపేసి చూద్దాం. ఇలా కొంచెం వాటర్ వేస్తూ కలిపేసుకోండి పూరి పిండిని. అయితే బాగా ముద్దలా రావాలి. ఇలా ముద్దలా రావాలండి, ఇలా ముద్దలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. సో ఇది ఆరిపోయాక ఇంకా మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ అయితే పైన వేసేసుకోండి. కొంచెం ఆయిల్ పైకి వేసుకొని ఇంకా ఒక గంట సేపు నానబెట్టుకున్నారంటే అదిరిపోయే పూరీలు చూస్తారు. హోటల్ స్టైల్లో ఎలా వస్తాయి అనుకుంటారు కదా, ఇవైతే హోటల్ స్టైల్ లాగా అద్భుతంగా వస్తాయండి. సో కలిపేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకున్నామంటే మూత పెట్టుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. అప్పుడే పూరీలు చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే నేను కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాక అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులోకి పోపు దినుసులన్నీ వేసుకోండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇవి వేగిపోయిన వెంటనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి కొంచెం కలర్ రాగానే వేయించుకోవాలి. కలర్ వచ్చేంత వరకు. కలర్ రాగానే ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డలు అయితే వేసేసుకోండి. ఆలుగడ్డలు బాగా చిక్కగా వస్తుంది అండ్ మంచి రంగులో వచ్చేంత వరకు వేయించామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేను చూపించిన విధంగా నేనైతే ఒక ఆలు తీసుకున్నాను, ఉడికించిన ఆలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత లావుపే వేసుకోండి, కల్లుప్పు అంటారు కదా, అదే వేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవి బాగా వేగిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. హై మంటలో అయితే వెంటనే మాడిపోతుంది, అడుగంటిపోతుంది అన్నమాట ఆలు అయితే. అలాగా
ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు ఏంటంటే కొంచెం పులుపు కోసం అండ్ టేస్ట్ వైజ్ కోసం కూడా టేస్టీగా ఉంటుంది. చింతపండు అయితే నాకు నచ్చుతుంది చింతపండు వేసుకుంటే మాత్రం. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇది ఉడికిపోయేంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదా, ఉడికిపోయేంత వరకు కొంతసేపు మూత అయితే పెట్టుకుందాం. ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత 2 స్పూన్ల శనగపిండి మనము తీసుకున్న తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇది దించే ముందర మాత్రమే వేసుకోవాలి, అప్పుడే చిక్కబడుతుంది. శనగపిండి వేసుకుంటేనే చివర్లో చాలా మంచి రంగు, రుచి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది కారం ఉండదు కాబట్టి బొంబాయి చట్నీ అయితే పిల్లలకి చాలా ఫేవరెట్. మా పిల్లలకైతే పిచ్చి, ఇంకా ఉత్తిదే తినేస్తారు. అంతగా అయితే కొంచెం చిటికెడు బెల్లం కూడా వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు క్విట్ చేసేయచ్చు. సో ఇలా చూపిస్తున్న విధంగా చిక్కగా వస్తే చాలు. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం పూరి కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ వచ్చేంత వరకు ఇంకా బాగా వేగనివ్వాలి. పూరి పొంగుతాయండి మంచిగా, అలా పొగలు వచ్చేంత వరకు మనం ఆయిల్ హీట్ చేసుకున్నామంటే మంచిగా పొంగుతాయి. అండ్ ఆయిల్ అయితే పట్టదనమాట పూరికి. చూస్తున్నారు కదా, ఇలాగా చూడండి ఎంత సాఫ్టీగా ఉంటుందో, మీరే చూస్తున్నారు కదా. పిండి కలిపేటప్పుడు ఎటువంటి రవ్వలు వేయకండి, పాలు పోస్తే చాలు, అవి పొంగుతాయి. అండ్ ఫైన్గా సాయంత్రం వరకు అవి మెత్తగా ఉంటాయి. మూత పెట్టేసుకోండి, గట్టిగా అయితే అవ్వు. అండ్ నెక్స్ట్ డే కూడా చాలా కమ్మగానే ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో క్విట్ అయితే చేయకండి ప్లీజ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ పూరీ కుర్మా అయితే ఎలా వచ్చిందో ఫైనల్గా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ నుంచి నేను టిఫిన్ అండ్ బొంబాయి చట్నీ చేశాను ఈరోజు మార్నింగ్ అయితే. సో పిల్లలకి ఇష్టమైన పూరీయే చాలా ఇష్టంగా చేస్తాను నేను. సో మీకు కూడా నచ్చితే కామెంట్స్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. బాయ్ బాయ్.